హాయ్ హలో అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. యాక్చువల్లీ చాలా రోజులు అంటే చాలా రోజుల తర్వాత మన యూట్యూబ్ ఛానల్లో అది మీన్స్ కేటీ తెలుగు మోటో వ్లాగ్లో ఒక వీడియో వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఆస్కింగ్ యూ సారీ ఫర్ దాట్. ఇంకా మీట వీక్లీ 1 వీడియో అన్నా నేను పోస్ట్ చేస్తాను. వెరీ ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక అన్బాక్సింగ్ వీడియో వస్తుంది. ఏం అన్బాక్సింగ్ చేస్తున్నానంటే మన కార్కి కావాల్సినదే అండ్ కార్ మొబైల్ లోడర్ అన్బాక్స్ చేయబోతున్నాము. సో రండి మనం ఫస్ట్ అన్బాక్సింగ్ చేసి చూస్తాం అది ఎట్లా ఉందో, అది ఎట్లా పని చేస్తుందో, దానిలో ఏమేమి ఫీచర్స్ ఉంది అన్నీ నేను అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఓకేనా? సో రండి మనం ఫస్ట్ అన్బాక్స్ చేస్తాం. దానికి ముందు వెల్కమ్ బ్యాక్ టు ఓకే గైస్, ఇప్పుడు ఇదే మనం అన్బాక్స్ చేయబోయేది. సో ఫస్ట్ ఇది ప్రోడక్ట్ ఏంటంటే నేను ముందే చెప్పాను కదా, కారు మొబైల్ హోల్డర్. ఓకేనా? సో ఇది కంపెనీ ఏంటంటే ప్రోట్రానిక్స్, తెలిసిన ప్రోట్రానిక్స్ కంపెనీ. దీనికి 1 year వారంటీ కూడా వస్తుంది. సో 1 year వారంటీ. సో ఫస్ట్ ఇది ఓపెన్ చేసి చూస్తాం ఎట్లా ఉందో చూద్దాం. ఇక్కడ ఓపెన్ ఉంది కదా. ఓకే, దీనిలో ఫస్ట్ 2 పార్ట్ ఉంది. ఇది ఒకటి, తర్వాత ఇంకొకటి. అండ్ ఆ బాక్స్లో ఇంకొకటి ఏంటంటే వారంటీ రిజిస్టర్ చేయడానికి ఒక క్యూఆర్ వచ్చింది. ఈ క్యూఆర్ ద్వారా మనం వారంటీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏముందో చూద్దాం. ఓకే, ఇది బేస్ వచ్చింది గైస్. బేస్ అంటే ఇది సక్షన్ కప్పు. ఇది ఓపెన్ చేసి మనం ఇక్కడ ఉంది కదా, ఇది కవర్ ఓపెన్ చేసి మనం ఫిక్స్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఒక్క నిమిషం. ఇదైతే మనకు బేస్ అనమాట. ఇక్కడ లాక్ ఉంది కదా, మనం ఇప్పుడు ఫిక్స్ చేసి లాక్ చేస్తే లాక్ అయిపోతుంది. సక్షన్ కప్పు లాక్ అయిపోతుంది. సో ఇది మీకు 180 degree రొటేట్ అవుతుంది. ఇది 180 degree రొటేషన్. సో ఇక్కడ ఒక రొటేటింగ్ నాబ్ ఉంది. ఇది మనం మనం ఏ యాంగిల్లో కావాలో ఆ యాంగిల్లో పెట్టి ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? టైట్ చేసుకుంటే ఆ యాంగిల్లో ఉంటుంది. దెన్ ఇక్కడ ఒక రొటేటింగ్ నాబ్ ఉంది కదా, ఇదే లూజ్ చేస్తే ఇది ఆర్మ్ ఎక్స్టెండ్ అవుతుంది. ఓకే, ఇది ఆర్మ్ ఎక్స్టెండ్ అవుతుంది. మనకి ఏ పొజిషన్ కావాలో అక్కడ పెట్టి మనం టైట్ చేసుకోవచ్చు. సో ఇది బేస్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఉంది కదా, దీనిలో ఏముందో చూస్తాం. ఓకే, మొబైల్ హోల్డర్ వచ్చింది గైస్. చూడండి, మొబైల్ హోల్డర్. ఓకే, సో ఇదే ఇక్కడ 2 స్ప్రింగ్ నాబ్ ఉంది కదా, ఇదని లివర్ ఉంది కదా, ఇది ప్రెస్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది. సో మనం మొబైల్ ఇక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక రొటేటింగ్ నాబ్ ఉంది. ఇది ఎందుకంటే ఇక్కడ బేస్ ఉంది కదా, ఈ బేస్ని ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి. సో దానికోసం ఇది రొటేటింగ్ నాబ్ ఇచ్చారు. సో ఇది ఫిక్స్ చేసి మనం ఇట్లా చేసుకోవచ్చు. మనం ఇది డాష్బోర్డ్ అన్నా
లేకపోతే విండ్షీల్డ్ అన్న ఏ దేనిలైనా ఫిక్స్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ రండి మనం ఇది ఎట్లా ఫిక్స్ చేసుకుందా చూస్తాం. ఓకే గైస్, మన దగ్గర ఇప్పుడు బేస్ ఉంది, మొబైల్ హోల్డర్ ఉంది. ఇప్పుడు ఈ మొబైల్ హోల్డర్ని ఈ బేస్లో ఫిక్స్ చేసి తర్వాత ఈ పేపర్ ఉంది కదా స్టిక్కర్, ఇది తీసేసి సక్షన్ కప్ ఉంది, ఇది ఇక్కడ ఒక బటన్ ఉంది కదా కనిపిస్తుంది ఆ బటన్, ఇది యూజ్ చేసి మనం విండ్షీల్డ్లో ఫిక్స్ అయిపోతున్నాము. ఫస్ట్ ఇది ఎట్లా కనెక్ట్ చేద్దామని చూద్దాం. ఇప్పుడు ఈ రొటేటింగ్ నాబ్ ఉంది కదా ఇక్కడ పెట్టేసి ఇది మేల్, యాక్చువల్లీ ఇది ఫీమేల్ పోర్షన్, ఇది మేల్ పోర్షన్. సో ఇదన్న మనం ఇట్లా అంతే ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని ఈ నాబ్ ఉంది కదా ఇది టైట్ చేసుకోవాలి. ఓకే, ఇది మనం ఈ బేస్ని మొబైల్ హోల్డర్ ఫిక్స్ చేసాము. ఇప్పుడు ఈ నాబ్ ఉంది కదా ఇది రొటేట్ చేసి టైట్ చేసుకోవాలి. ఎస్, టైట్ అయిపోయింది గైస్. ఓకే, టైట్ అయిపోయింది. ఇప్పుడు ఈ మొబైల్ హోల్డర్ని మనం ఏ యాంగిల్ కన్నా రొటేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ ఈ ఆర్మ్ ఉంది కదా, ఇది ఆర్మ్ని ఎక్స్టెండ్ చేయడానికి రొటేటింగ్ నాబ్ని లూజ్ చేస్తే ఎక్స్టెండ్ అయిపోతుంది. ఓకే, మనం ఎంత దూరం కావాలో అంత దూరం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే దీన్ని అక్కడ విండ్షీల్డ్లో ఫిక్స్ అయిపోతుంది. ఓకే, చేశాను. లాక్ ఉంది కదా, లాక్ చేసి అయిపోతుంది. ఓకే, ఓకే ఇప్పుడు లాక్ అయిపోయింది. పర్ఫెక్ట్. ఇప్పుడు ఒక మొబైల్ ఫిక్స్ అయ్యి చూసాం. ఇది నా మొబైల్. ఇప్పుడు దీన్ని ఫిక్స్ అయిపోతున్నాను. ఎట్లా ఉందో చూద్దాము. కొంచెం వచ్చింది గైస్. ఎస్, అంతే ఫిక్స్ అయిపోయింది. సూపర్, ఫిక్స్ చేశాను గైస్. అంతే, మనం ఇప్పుడు మొబైల్ కూడా ఫిక్స్ చేసాము. మనకు కావాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, ఓకే గైస్, మనం అన్బాక్స్ చూసాం కదా, మొబైల్ హోల్డర్ అన్బాక్స్ చూసాం కదా. సో అది మొబైల్ హోల్డర్ అన్బాక్స్ చేసి అది ఫిక్స్ కూడా చేసాము. ఓకేనా? సో ఇంకా ఒకటి ఏంటంటే మనం ఇంకా వీక్లీ వన్స్ ఒక వీడియో అన్న మనం ఛానల్లో పోస్ట్ చేస్తాను. డెఫినెట్గా చూడండి, సపోర్ట్ చేయండి. ఓకే, సో మీరు సపోర్ట్ చేస్తేనే నేను కంటిన్యూస్గా వీడియో వేయగలుగుతా. ఓకేనా? సో చూడండి, మన సపోర్ట్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ కీప్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్స్ అండ్ బాయ్.